గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. మేఘాలయలో హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను చంపిన భార్య కేసు విచారణ ఓవైపు జరుగుతూ ఉండగానే దాని ప్రక్కనే ఉన్న త్రిపుర రాష్ట్రంలో మరో యువకుడి మర్డర్ తీవ్ర కలకలం రేపింది. జూన్ 8వ తేదీన అదృశ్యమైన 24 ఏళ్ల యువకుడు 3 రోజుల తర్వాత ఓ దుకాణంలో ఐస్ క్రీం ఫ్రీజర్లో శవమై తేలాడు. ఈ హత్యకు కూడా ఓ యువతే కారణం కావడం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు సరిపుల్ ఇస్లాం. అగర్తలా స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టులో సరిపుల్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే జూన్ 8వ తేదీన ఇంటి నుంచి బయటికెళ్లిన సరిపుల్ ఇస్లాం మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సరిపుల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 3 రోజుల తర్వాత దలై జిల్లా గండచెర్ర మార్కెట్లోని ఓ దుకాణంలో ఐస్ క్రీం ఫ్రీజర్లో సరిపుల్ మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగును పోలీసులు గుర్తించారు. సరిపుల్ మర్డర్ వెనుక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సరిపుల్ ఇస్లాం మరో యువతి ప్రేమించుకుంటున్నారు. అలాగే యువతి బంధువు ఒకరు దిబాకర్ సాహా బంగ్లాదేశ్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అతనికి కూడా యువతి అంటే ఇష్టం. అయితే సరిపుల్తో ప్రేమలో ఉండటంతో అవకాశం కోసం వేచి చూశాడు. ఈ క్రమంలోనే సరిపుల్ యువతి మధ్య గొడవలు జరిగి దూరం పెరిగింది. యువతిని దక్కించుకోవాలని ఎప్పటినుంచో చూస్తున్న దిబాకర్కు సమయం రానే వచ్చింది. సరిపుల్ను అంతం చేస్తే తనకు అడ్డు ఎవరూ ఉండరని భావించాడు. అందుకు యువతికి మాయమాటలు చెప్పి సరిపుల్ హత్యకు స్కెచ్ వేశాడు. జూన్ 8న ఇంద్రానగర్లోని దిబాకర్ బంధువు ఇంటికి సరిపుల్ను ఆహ్వానించాడు. పైగా అతని కోసం ఓ సర్ప్రైజ్ ఎదురు చూస్తోందని చెప్పాడు. వాళ్ళని గుడ్డిగా నమ్మిన సరిపుల్ అక్కడికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సరిపుల్ రాగానే అతనిపై దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్, సబనితా దాస్ మెరుపు దాడి చేశారు. అతని గొంతు కోసి చంపారు. అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేశారు. మరుసటి రోజు దిబాకర్ తన తల్లిదండ్రులను గండచెర్ర నుంచి అగర్తలకు రప్పించాడు. మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగును వాళ్ళకి అప్పగించడంతో వాళ్లు తిరిగి గండచెర్ర వెళ్లి వాళ్ల దుకాణంలోనే ఐస్ క్రీం ఫ్రీజర్లో దాచిపెట్టారు. ఈ లవ్ ట్రయాంగిల్ మర్డర్ను కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. सरीफुल इस्लाम 24 ईयर्स, ये स्मार्ट सिटी में इलेक्ट्रिशियन का काम करता है. तो ये एक्चुअली इसको एक आदमी है डॉक्टर दिबाकर साहा 28 ईयर्स, ये बांग्लादेश से एमबीबीएस किया है. इसने फ़ोन करके बुलाया है, कुछ गिफ्ट देना है, इधर आ जाओ बोल. तो जब ये गया तो ऑलरेडी उधर और 2 लोग थे. उनका नाम है अनिमेश यादव 21 ईयर्स और जयदीप तो पहले से था, और नवनीता दास ये 25 ईयर्स. तो ये 4 लोग उधर मौजूद थे. तो उसके बाद इन 4 लोगों ने प्लान करके दिबाकर शाह ने जो सरीफुल इस्लाम है उसको गला दबा के मर्डर किया है. तो इसका मेन रीज़न है कि एक लड़की थी, उसका अफेयर पहले जो लव अफेयर था सरीफुल इस्लाम के साथ चल रहा था. उसके बाद उन दोनों का कुछ झगड़ा हुआ था. दिबाकर शाह जो है डॉक्टर, वो लड़की का कज़िन ब्रदर है. तो उसको भी वो लड़की से प्यार हो गया था, और उन दोनों का भी बहुत सारा मोबाइल में लव मैसेजेस एक्सचेंज है. तो एक सॉर्ट ऑफ ये लव ट्रायंगल हुआ था दिबाकर शाह और लड़की और सरीफुल इस्लाम के बीच में. నిందితుడు కాబోయే డాక్టర్, ప్రాణాలు ఎలా కాపాడాలో నేర్చుకున్న వ్యక్తి. అలాంటిది ఓ యువతిపై మోజుపడి ఒక యంగ్ ఎలక్ట్రీషియన్ను పట్టన పెట్టుకున్నాడు. ప్రేమ వ్యవహారమైన, వివాహిత సంబంధమైన, చివరికి అమాయకులే బలైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.